K2 న్యూస్కి స్వాగతం. ఆప్ వల్లే ఢిల్లీలోని సోదరీమణులకు పూర్తి సేవ చేయలేకపోతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఒకవైపు ఢిల్లీ యువతకు మెరుగైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి పచ్చి అబద్ధాలు చెప్తుందన్నారు. साथियों, एक तरफ दिल्ली में शिक्षा व्यवस्था के लिए केंद्र सरकार के प्रयास है, वहीं दूसरी तरफ यहां की राज्य सरकार का कोरा झूठ भी है. दिल्ली में जो लोग राज्य सरकार में पिछले 10 साल से उन्होंने यहां की स्कूली शिक्षा व्यवस्था को बहुत नुकसान पहुंचाया है. నగర ప్రజల తాగునీటి అవసరాలు, జలమండలి పనితీరు, అమలు చేయాల్సిన ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 2050 నాటికి పెరిగే జనాభా అవసరాలకు తగినట్టుగా హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరాకు మౌలిక సదుపాయాల ప్రణాళికను తయారు చేయాలని ముఖ్యమంత్రి జలమండలి అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అధ్యక్షతన హైదరాబాద్ జలమండలి బోర్డు తొలి సమావేశం ఇది. తాగునీటితో పాటు భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా సీవరేజ్ ప్రణాళికను రూపొందించడంలో ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమావేశంలో సిఎస్ శాంతికుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీస్ శాఖలో అంకిత భావంతో క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రమేష్ అన్నారు. నల్గొండ జిల్లా అన్నపర్తి 12వ బెటాలియన్లో 9 నెలల బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వికారాబాద్, కామారెడ్డి, రామగుండం జిల్లాలకు చెందిన 450 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం వీక్షించిన అనంతరం ఐజీ రమేష్ మాట్లాడుతూ 9 నెలలు ఎంతో క్రమశిక్షణతో శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ కానిస్టేబుళ్లకు అభినందనలు తెలియజేస్తూ పోలీస్ శాఖ అంటేనే క్రమశిక్షణకు మారిపోయారు అని, అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ అధికారుల మన్ననలను పొందాలని ట్రైనీ కానిస్టేబుల్స్కు సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, కమాండెంట్ వీరయ్య, అసిస్టెంట్ కమాండెంట్లు ఎం వెంకటేశ్వర్లు, సిహెచ్ ఆంజనేయరెడ్డి, నర్సింగ్ వెంకన్న, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రెహమాన్, యూనిట్ మెడికల్ ఆఫీసర్ షర్మిలాదేవి, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. చెమట చుక్కలను దారపోసి కష్ట నష్టాలను ఓర్చుకొని తమ నుదిటి రాతను మార్చుకున్నారు. శ్రమనే ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అన్న మాట అక్షర సత్యం. సామాన్య ఈ బెటాలియన్ ప్రారంభమైన నాటి నుండి ఎందరో ప్రతిభ కలిగిన శక్తివంతాలు అయినటువంటి. దయచేసి అందరి సెల్ ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టుకోవాల్సిందిగా మనవి. ఈరోజు శుభదినం, కన్నుల పండగ. తెలంగాణ స్పెషల్గా పూర్తి చేసుకొని నేడు పాసింగ్ అవుట్ కమాత్ నిమిత్తం పరేడ్ బేస్ మీదకు విచ్చేయుచున్న 450 మంది ఎస్సీటీపీసీలుగా పదోన్నతి పొందినప్పటి నుండి ఐజీ P&Lగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీ ఎం రమేష్ ఐపీఎస్ గారు వారి విశిష్టమైన సేవలకు గాను ఎన్నో అవార్డులు, మెడల్స్ మరియు రివార్డులు అందుకున్నారు. ఇంతటి చక్కటి కవాతు వెనుక శిక్షణార్థుల కృషి మరియు క్రమశిక్షణ, అధికారుల పర్యవేక్షణ, అత్యంత దీక్షా దక్షతలతో శిక్షణను అందించినటువంటి ఇండోర్ మరియు అవుట్డోర్ ఫ్యాకల్టీ, వారికి సహాయకులుగా వివరించినటువంటి సిబ్బంది, మినిస్ట్రియల్ సిబ్బంది, మరియు ఈరోజు ఈ బ్రహ్మాండమైన కవాతుకి వీక్షించడానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరికీ కూడా శుభాభినందనలు. ఈ కవాతు చూస్తున్నట్టయితే ఒక శత్రు దేశం మీదికి దండెత్తి వెళుతున్నటువంటి సుశిక్షితులైన సైనికుల్లా అనిపించింది. సమీక్ష క్రమంలో ముందుకు వస్తున్నప్పుడు వారిని చూసి చాలా చాలా ముచ్చటేసింది. మేము 28 సంవత్సరాల క్రితం ట్రైనింగ్ చేసినప్పుడు ఇలా సమీక్ష క్రమంతో ముందుకు వస్తున్నప్పుడు మాకు ఎలాంటి భావన కలిగిందో అలాంటి భావన ఈరోజు నాకు కలిగించారు. అలాగే మీ
పరేడ్ని రివ్యూ చేయడానికి వాహనంపై వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్న కామెంటేటర్ గారు నా గురించి మీకు పరిచయం చేశారు. ఆ పరిచయం చేస్తున్నప్పుడు నాకు కలిగిన భావన ఏమిటంటే, ఇక్కడున్న మొత్తం 450 మంది కూడా ఒకరోజు ఇలాంటి పరిచయ వాక్యాలు కూడా మీరు వినాలి, అంత ఎత్తుకు మీరు ఎదగాలని నేను దేవుని ప్రార్థించాను ఆ వాహనం నుంచి. ఒక విత్తనం మొలకెత్తి భూమి నుంచి ఎలా బయటకు వస్తుందో, ఒక తల్లి గర్భం నుంచి పసి ప్రాణం ఎలా జీవం పోసుకుంటుందో, అలాగే 9 నెలల శిక్షణ అనంతరం ఇక్కడ ఉన్న కమాండెంట్ మరియు సమస్తమైన శిక్షణ అధికారులు వారి సిబ్బంది అందరికీ కూడా ఈరోజు ఒక ప్రసవం జరిగింది. ఎంతో కాలం నుంచి వేచి చేస్తున్న అటువంటి ఘటన చాలా చాలా బ్రహ్మాండంగా మీరందరూ నిర్వహించినందుకు వారందరూ ఎంత పొంగిపోతున్నారో నేను మీకు వర్ణించలేను. వారందరూ ఇక్కడ వచ్చి పురస్కారాలు తీసుకుంటుంటే వాళ్ళలో ఒక విజయ గర్వం, విజయ దరహాసం అందరిలో కనిపించింది. దానిలో కొందరు నాతో పాటు గతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చూసి 9 నెలలుగా మీరు ఇక్కడ ఉండి కొత్తగా వచ్చిన పిల్లలందరినీ కూడా కంటికి రెప్పలుగా కాపాడుతూ వారికి ఎటువంటి లోటు రాకుండా, అసౌకర్యం కలగకుండా, అనారోగ్య బారిన పడకుండా మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా చూసుకున్నటువంటి అందరినీ కూడా ఈరోజు మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. డిప్యూటీ తహసీల్దార్ను నిర్మించాలంటూ కార్యాలయం ముందు శుక్రవారం సిపిఐ నారాయణపేట జిల్లా కార్యదర్శి వెంకటేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెంకటేష్ మాట్లాడుతూ మరికల్ తహసీల్దార్ కార్యాలయంలో గత సంవత్సర కాలంగా డిప్యూటీ తహసీల్దారు లేక పలు పనుల కోసం వెళ్లే పరిసర గ్రామాల ప్రజలు, యువకులు, విద్యార్థులు ఆదాయం, కుల సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మరికల్ మండల తహసీల్దార్ కార్యాలయానికి డిప్యూటీ తహసీల్దార్ను నియమించే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం కేంద్రంలో నీటి లేక సంవత్సరం పాటు గడుస్తూ ఉన్న సంబంధిత అధికారులు నేటి వరకు పట్టించుకోలేక పరిస్థితి దీనావస్థితిలో ఉందని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా అధికారులను కోరుతాం. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న అధికారులు మాత్రమే ఈ రోజుకు ఇప్పటిదాకా కూడా పట్టించుకున్న దాఖలు లేవు. కాబట్టి మేము ఈరోజు సంబంధిత జిల్లా కలెక్టరు, జిల్లా ఆర్డీఓ గారు, మరి జిల్లా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం పైన ఒక పిల్లలకు సర్టిఫికెట్ రాయాలంటే నీటి అవసరం కాబట్టి సంబంధిత అధికారులు లేకపోవడం ఎంత దుర్మార్గమైన విషయం అన్నది ఈరోజు సంబంధిత అధికారులు ఆలోచించారని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీగా అధికారులను కోరుతా ఉన్నాం. కాబట్టి సంవత్సరం నుండి ఇప్పటిదాకా సంబంధిత అధికారులు లేక ఎన్నో పనులు నిలిచిపోయిన దాఖలు మరికెల్ మండల కేంద్రంలో ఉన్నామని చెప్పేసి మేము అధికారులకు విన్నవిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ ఒక్క సంబంధిత అధికారిని నీటిని మరికెల్ మండల కేంద్రానికి నియమించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా అధికారులు కోరుతా ఉన్నాము. అట్లా ఏని వెడల మా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ సారథ్యంలో జిల్లా వ్యాప్తంగా అందరూ కార్యక్రమాలు చేపట్టబోతామని చెప్పేసి అధికారులు కోరుతాం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూ ఉండండి K2 న్యూస్.